హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక అన్బాక్సింగ్ అనమాట. అంటే సివిల్ వీడియోస్లో అన్బాక్సింగ్ ఏంటనుకుంటున్నారా? ఆటో లెవెల్ ఇన్స్ట్రుమెంట్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా ఇది లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. ఒక కంపెనీ వచ్చేసి లైకా కంపెనీ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇది లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. మనకి సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఇది వారంటీ సర్టిఫికేట్, మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది ఆటో లెవెల్ ఇన్స్ట్రుమెంట్. ఇవి సైట్ లెవెల్స్ చెక్ చేయడానికి ఇది వాడతాం అనమాట. ఈ ఆటో లెవెల్ ఇన్స్ట్రుమెంట్ని అయితే సైట్లో లెవెల్స్ అవి చూసుకోవడానికి, అప్స్ అండ్ డౌన్స్ అవే లెవెల్స్ని చెక్ చేసుకోవడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడతాం. సో ఇది ఆటో లెవెల్ ఇన్స్ట్రుమెంట్. మనకు ఒక సీడీ కూడా ఇచ్చారు. దీంట్లో ప్రోగ్రామింగ్ అంతా ఉంటుంది, ఎలా వాడాలి ఏంటి అనేది ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇది చూడలేదు కాబట్టి నాకు తెలియదు పెద్దగా. సో ఇదైతే నేను అదే అనుకుంటున్నాను. సో ఇది ఇన్స్ట్రుమెంట్. తర్వాత ఇక్కడ ఏదో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మనకి. అదే ఇది యూజర్ మాన్యువల్. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది. మనకు కావాల్సింది ఇంగ్లీష్ కూడా ఉంది. ఇక్కడ ఎలా వాడాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి మొత్తం అంతా ఇందులో ఈ యూజర్ మాన్యువల్ గైడ్లో వీళ్ళు పెట్టారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ రాడ్. ఇది స్టాఫ్ రాడ్ అనమాట. స్టాఫ్ రాడ్ ఇందులో మెజర్మెంట్స్ అవి ఉంటాయి. అంటే 1 మీటర్ నుంచి ఇది 6 మీటర్ వరకు ఉంది. ఇది లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఇది ఒక పార్ట్ అనమాట, స్టాఫ్ రాడ్. సో దీంట్లో 0.1 మీటర్ అన్నీ సెంటీమీటర్స్లో ఉంటాయి. మొత్తం మీద మీటర్స్లో అనమాట. దీన్ని మనం ఎప్పుడైనా లెవెల్స్ తీసుకున్నప్పుడు మనం మెజర్మెంట్ చెప్పేటప్పుడు మాత్రం మీటర్స్లోనే చెప్తాం అనమాట. తర్వాత మనకి ఇంచుల్లో కావాలా, ఎంఎంలో కావాలా, సెంటీల్లో కావాలా అన్నప్పుడు మాత్రం మనం కన్వర్షన్ చేసి చెప్పుకుంటాం. ఇవి 5 మీటర్ స్టాఫ్ రాడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది 6 మీటర్ స్టాఫ్ రాడ్ అనమాట. వెనకాతల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా డౌన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రంట్ సైడ్ మెజర్మెంట్ చూసేటప్పుడు ఏమైనా చిన్నది కన్ఫ్యూజన్ అది అయినా మనకు వెనక సైడ్ మాత్రం మొత్తం సెంటీల్లోనే ఉంటుంది అనమాట. మొత్తం 70 సెంటీ అంటే ఇక్కడ 70 సెంటీ అంటే అంత 0.7 మీటర్ అలాగనమాట. ఇది 1 మీటర్. ఇక్కడ 100 సెంటీ అంటే 1000 mm. అలాగ ప్రతి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది స్టాఫ్ రాడ్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ట్రైపోడ్ స్టాండ్. అంటే మనం ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకోవడానికి ట్రైపోడ్ స్టాండ్ అనమాట. ట్రైపోడ్ స్టాండ్స్ లెగ్స్ ఇవి ఫుట్ స్క్రూస్ అనమాట. అంటే ఇప్పుడు మనం కొద్దిగా లూజ్ సాయిల్లో ఏమైనా మనం లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేసిన తర్వాత బబుల్ అనేది ఏమైనా ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ఇవి అంటే సాయిల్లో కొద్దిగా గట్టిగా ఉంటాయి అన్నమాట. అంటే ఇన్స్ట్రుమెంట్ అనేది కదలకుండా ఉంటుంది. అది ఫిక్సింగ్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైట్ కూడా పెంచుకోవచ్చు. కొత్తగా
ఇదనమాట. మనకి ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి పొజిషన్లో కావాలనుకున్నప్పుడు ఇవంతా అడ్జస్ట్ చేసుకొని స్క్రూస్ టైట్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్ అనేది కదలకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇదేంటంటే ఇది మనకి బెల్ట్. ఈ బెల్ట్ ఏంటంటే మనం ఈజీ క్యారీయింగ్ అనమాట. అంటే మనం సైట్లో పట్టుకెళ్ళేటప్పుడు కొద్దిగా ఈజీగా క్యారీ అవ్వడానికి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని నీట్గా బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని ఇలా తగిలించుకొని వెళ్ళిపోవడానికి ఈ బెల్ట్ అనమాట, ఈజీ క్యారీయింగ్. తర్వాత ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఈ 3 విడివిడిగా అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ బెల్ట్ అనమాట, ఈ క్లిప్ లాంటిది హెల్ప్ అవుద్ది. సో ఇప్పుడు ఈ క్లిప్ లాంటిది ఇలా పెట్టేసాం అనుకోండి. సో ఈ క్లిప్ లాంటిది ఇలా పెట్టేసిన తర్వాత ఈ బెల్ట్తో ఇలా ఈజీ క్యారీయింగ్. అందుకోసం లేదా ఎలాగైనా పర్లేదు, ఎలాగైనా క్యారీయింగ్ కోసం అనమాట, ఈజీ క్యారీయింగ్ కోసం ఈ బెల్ట్. ఈ కిందన ఇది ఒక స్క్రూ ఒకటి ఉంది కింద. ఇది ఏంటంటే మనం ఇన్స్ట్రుమెంట్కి ఫిట్ చేసుకోవడానికి అనమాట, స్క్రూలా ఉంటుంది. సో ఈ స్క్రూ లాంటిది ఇలాగ టైట్ చేసుకుంటే ఇక్కడ ఈ స్ప్రింగ్ లాంటిది ఉంది కదా, ఇది ఏంటంటే మనం ఈ ప్లంబాబు కట్టి పొజిషన్ చూసుకోవడానికి అనమాట. అంటే సెంటర్ పొజిషన్, ఒకవేళ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కానీ లెవెలింగ్ అది చేసేటప్పుడు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వాడినప్పుడు మనం ఏ పాయింట్ నుంచి చేసామని తెలుసుకోవడానికి, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ చెక్ చేసుకోవడానికి, టేప్ మెజర్మెంట్ కరెక్ట్గా రావడం కోసం మనం ప్లంబాబ్తో ఇక్కడ పాయింట్ వేసుకొని ఆ పాయింట్ నుంచి హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కొలుసుకోవడానికి ఇది వాడతాం అనమాట. ఇప్పుడు ఏదైతే ఆ ట్రైపోర్డ్ స్టాండ్కి ఆ కిందన హ్యాంగింగ్ ఉందో దానికి ప్లంబాబ్ ద్వారా కింద పాయింట్ వేస్తాం అనమాట. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో మన ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేసుకోవడానికి ఆ పాయింట్ మనకి హెల్ప్ అవుద్ది అనమాట. ఇక్కడ ఫుట్ స్క్రూస్ ఉన్నాయి కదా, దీని గురించి చెప్పలేదు. ఈ ఫుట్ స్క్రూస్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ బబుల్ ఉంటుంది అనమాట. ఈ బబుల్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ ఫుట్ స్క్రూస్ అయితే హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ స్క్రూస్ ఏంటంటే డైరెక్ట్గా మనం మిషన్ ఎలా పట్టుకొని తిప్పకుండా ఈ స్క్రూస్ అనేవి ఇది తిప్పడం వల్ల ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ తిరుగుతుంది అనమాట. అంటే ఇది డైరెక్ట్గా ఎలా పట్టుకొని ఇలా తిప్పినప్పుడు బబుల్ అనేది డిస్టర్బ్ అయితే లెవెల్స్లో ఎర్రర్స్ వస్తాయి కాబట్టి ఇదనమాట. అందుకని ఈ స్క్రూ వచ్చేసి మనకి ఫోకసింగ్ అనమాట. అంటే లాంగ్ ఫోకస్లో ఉన్న షార్ట్ ఫోకస్లో ఉన్న మనకి క్లియర్గా కనిపించడం కోసం మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఈ స్క్రూని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఇది ఉంది కదా, ఇది అనేది మనకి ఆ ఎదురుగా అంటే మనం ఎక్కడైతే లెవెల్ తీసుకుంటున్నామో అక్కడ స్టాఫ్ రాడ్ పట్టుకున్నాడు మనకు స్ట్రైట్గా ఉన్నాడో లేదో తెలియడం కోసం అయితే దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఉంటుంది. ఈ మిర్రర్ ఏంటంటే ఇక్కడ బబుల్ అనేది మనకి ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ ఇంకా హైట్లో పెట్టుకున్నప్పుడు బబుల్ అనేది కనిపించకపోతే ఇక్కడ మిర్రర్లో చూసుకొని మనం ఆ బబుల్ని సెట్ చేయడం కోసం ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఇది ఒక స్క్రూ ఉంది. ఇదేంటంటే ఫోకసింగ్, ఇది కూడా ఇది ఫోకసింగ్ అనమాట. లాంగ్ ఫోకస్ షార్ట్ ఫోకస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, అంటే 360 డైరెక్షన్స్ ఉంటాయి. ఇదేంటంటే మనం ఏ డైరెక్షన్లో నించొని మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామని ఈ డైరెక్షన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ స్క్రూస్ ఏంటంటే సాయిల్లో గట్టిగా నిలదొక్కుకోవడానికి అనమాట. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏమైనా గాలికి కానీ లేదైనా కదిలినప్పుడు ఇక్కడ బబుల్లో ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే లెవెల్ తీసుకుంటున్నామో ఆ లెవెల్లో మనకి కన్ఫామ్గా ఎర్రర్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఎర్రర్స్ అవి రాకుండా ఉండడం కోసం ఈ ఫుట్ స్క్రూస్ బాగా హెల్ప్ అవుతాయి. ఇవి కూడా ఇవి కొద్దిగా టైట్ చేసుకుంటే ఇది ఒకవేళ ఏమైనా లూజ్ అయ్యి ఇబ్బంది పెట్టినా ఇది టైట్ చేయడం వల్ల ఏంటంటే ఇది కిందకి పైకి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. సో ఇది గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సివిల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.